హాయ్ అండి. 'శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 3' అక్కడ నేమ్ కొంచెం మిస్టేక్ వచ్చిందండి. సారీ. ఆ ప్రయాణంలో జానుకి సూర్య మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. సూర్య జానుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. జాను ఇంట్లోకి వెళ్తుంది. ఒకసారి ఆగి సూర్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సూర్య గారు అని అంది జాను. ఏంటి ఇంట్లోకి రమ్మని పిలుస్తావు అనుకుంటే థ్యాంక్స్ చెప్తున్నావు? మీకోసం ఒక బహుమతి ఉంది. అది ఏంటి తెలుసుకొని నాకు కాల్ చేయండి అని వెళ్ళిపోయింది జాను. సూర్య ఇక ఫాస్ట్‌గా తన ఇంటికి వెళ్ళి ఇంట్లో వారిని అడిగాడు. వారు సూర్య ఎప్పుడు ఇంత టెన్షన్ పడడం కూడా చూడలేదు ఇంట్లో వాళ్ళందరూ. సూర్య వాళ్ళమ్మ, "ఏంటి నాన్నా అలా టెన్షన్ పడుతున్నావు?" అని అడిగారు. "అమ్మా నా కోసం ఏమన్నా పార్సెల్ లాంటిది వచ్చిందా?" అని అడిగాడు సూర్య. "హా నాన్న నీ రూమ్‌లోనే ఉంది. వెళ్లి చూడు" అంది. సూర్య ఫాస్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళి ఆ పార్సెల్‌ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూశాడు. అందులో "సూర్య ఐ లవ్ యూ. మీరు నాకు బాగా నచ్చారు." సూర్యకది చూసి చాలా సంతోషంగా అనిపించింది. కిందకి వెళ్ళి తన కుటుంబ సభ్యులకు వెంటనే నాకు జానుకి పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. తను కూడా ఓకే చెప్పింది అని చాలా హ్యాపీగా చెప్పాడు. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా సూర్య అన్నట్టు పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఇక మళ్ళీ మనం ప్రస్తుతానికొచ్చేద్దాం. సూర్య ఆ అమ్మాయిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు. తను ఆ అమ్మాయి 2 బుగ్గలు గట్టిగా పట్టుకుని, "ఇప్పుడు నువ్వు ఇంట్లో వారి ముందు సంతోషంగా ఉన్నాను అన్నట్టు ఉండాలి. వారి ముందు నీ కంట్లో నుండి ఒక కన్నీటి చుక్క బయటికి వచ్చినా, రాత్రి జరిగింది గుర్తుందనుకుంటాను" అని అన్నాడు సైడ్ స్మైల్‌తో. సూర్య ఇక అలా అనగానే తనకి భయంగా అనిపించింది. తనకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తన చేతులు వణుకుతున్నాయి. సూర్య తన చేతిని పట్టుకుని తన వెంటే తీసుకుని వెళ్ళాడు. కాదు లాక్కెళ్ళాడు. ఇద్దరూ ఇంటి గుమ్మం ముందు నిల్చున్నారు. సూర్య అక్కడే ఉండి అమ్మా, నానమ్మ, జాను అని పిలిచాడు. కాదు గట్టిగా అరిచాడు. ఇంట్లో ఉన్న వారందరూ అక్కడ వచ్చి గుమ్మం ముందు నిల్చున్న వారిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జాను, సూర్య అని దగ్గరకు పరుగున వెళ్ళి తనని కౌగిలించుకుని, "సూర్య ఎలా ఉన్నావురా? నువ్వు 2 నెలల నుండి నిన్ను చూడకుండా ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యానో నీకు తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు సూర్య? ఏంటి ఇలా అయ్యావు?" అని ఏడుస్తూ అడుగుతుంది జాను. జానుని అలా చూడగానే సూర్యకి కూడా బాధగా అనిపించింది. తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, "ఇప్పుడే వచ్చాను కదా జాను, ఇంకేడవకు" అని అన్నాడు. ఇక జాను కళ్ళు తుడుచుకుని తన పక్కన ఉన్న అమ్మాయిని కూడా కౌగిలించుకుని, "ఎలా ఉన్నావు నువ్వు?" అంది. తను దానికి సమాధానంగా ఒక నవ్వు నవ్వింది. చాముండేశ్వరి, "జాను వారిని ఇంట్లోకి రానివ్వు" అంది. తన తల మీద చిన్నగా కొట్టుకుని, "అయ్యో సారీ" అని ఇద్దరూ కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంది. సూర్య ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. తన్ని అక్కడ హాల్‌లో వదిలి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు సూర్య. తన వెనకే జాను కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హాల్‌లో అందరి ముందు కొంచెం ఇబ్బందిగా నిలబడి ఉంది. వాళ్ళ సూర్య వాళ్ళ అమ్మ, నానమ్మ, పిన్ని తన దగ్గరకు వచ్చి, "ఇది కూడా నీ ఇల్లే కదా! ఎందుకిలా ఇబ్బంది పడుతున్నావు?" అన్నారు. పనమ్మాయికి చెప్పి తనకి మంచినీళ్ళు తీసుకొని రమ్మని, తనకక్కడ సోఫాలో కూర్చోబెట్టి, తనకి మంచినీళ్ళు తాగమని ఇచ్చింది సూర్య వాళ్ళమ్మ. ఆ అమ్మాయి నీళ్లు తాగి ధన్యవాదాలు అంది. వాళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. కొంచెం విశ్రాంతి తీసుకో అని తన గదికి పంపారు. తను కూడా వెంటనే రూమ్‌లోకి వెళ్ళి డోర్ బోల్ట్ వేసుకొని అక్కడే ఒక మూలన కూర్చొని ఏడుస్తూ అలానే పడుకుంది. సూర్య వెనకే వెళ్ళిన జాను, "సూర్య తను నీకు ఎక్కడ కనిపించింది? ఇన్ని రోజులు తను ఎక్కడ ఉంది? ఇంతకు ముందులా తను మళ్ళీ వెళ్ళిపోదు కదూ?" సూర్య ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడక మీద జాను ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. జాను సూర్య తల నిమురుతూ, "అలసిపోయావా సూర్య?" అంది. "అవును జాను చాలా. నాకు కొంచెం ప్రశాంతత కావాలి" అన్నాడు. జాను సూర్య పెదవులు అందుకుని తన ఒత్తిడిని తగ్గివ్వాలని ట్రై చేస్తుంది. కాసేపటికి తన్ని వదిలి, "ఇప్పుడు ఓకేనా?" అంది. జాను ఒళ్ళో నుండి లేచి తన పెదవులు మళ్ళీ అందుకున్నాడు సూర్య. అంతటితో ఆగకుండా తనని తనలో కలుపుకుని అలసిన శరీరంతో జాను గుండెల మీద తల పెట్టుకుని పడుకున్నాడు సూర్య. జాను కళ్ళు మూసుకుని ఉన్న సూర్యని చూస్తూ, "ఇంకా ఎన్ని రోజులిలా నీలో నువ్వే బాధపడతావు సూర్య? ముందు ఉన్న సూర్యని చూడాలి అనిపిస్తుంది నాకు. మళ్ళీ అలా ఎప్పుడు మారతావో సూర్య" అని బాధపడుతుంది. జాను కూడా పడుకుంది. అలా ఇద్దరూ అలసిన శరీరాలతో పడుకున్నారు. జానుకి మెలకువ వచ్చింది. సూర్యని అలానే బెడ్ మీద పడుకోబెట్టి తన కింద ఉన్న బట్టలు వేసుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది.
జాను కిందకి వెళ్ళి, "అత్తయ్య తనెక్కడ ఉంది? ఇంకా గది నుండి బయటికి రాలేదు జాను." "సరే నేను వెళ్ళి తీసుకొస్తాను" అని తను ఉన్న గది తలుపు తట్టింది జాను. ఆ సౌండ్‌కి ఆ అమ్మాయికి మెలుకువ వచ్చి తను మెల్లగా తలుపు తెరిచి తన ముందున్న జానుని చూసి చిన్న నవ్వు నవ్వింది ఆ అమ్మాయి. జాను తన గదిలోకి వెళ్ళి, "తొందరగా స్నానం చేసిరా, అందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు." తను, "మేడం నేను ఫ్రెష్ అవ్వడానికి నా దగ్గర" అంటూ ఆగిపోయింది. జాను, "దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? వెళ్ళు, వెళ్ళు, పైన నా గదిలో బట్టలున్నాయి. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా." జాను వెళ్తూ ఉన్న తనని చూసి, "మేడం కాదు అక్క అని పిలువు" అంది. తను కూడా ఓకే అని చిన్నగా తల ఊపింది. జాను వెళ్ళగానే తను మెల్లగా సూర్య ఉన్న రూమ్‌లోకి వెళ్ళింది. సూర్య ఒంటి మీద షర్ట్ లేకుండా పడుకున్నాడు. తను బెడ్ మీద ఉన్న తనని చూసి ఛీ అనుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. వాష్‌రూమ్‌లో నుండి వస్తున్న నీళ్ల సౌండ్‌కి సూర్యకి మెలకువ వచ్చింది. "అప్పుడే లేచావా జాను" అని ఒంటికి టవల్ చుట్టుకుని వాష్‌రూమ్ పక్కన నిల్చున్నాడు సూర్య. ఫ్రెష్ అయిన తను తన బట్టలు తీసుకురాలేదు అని గుర్తొచ్చి, ఇప్పుడెలా అని సార్ పడుకున్నారు కదా! తను ఒంటికి టవల్ చుట్టుకుని మెల్లగా తలుపు తెరిచి బయటికి వచ్చింది. తను బయటికి రాగానే బాత్రూమ్ పక్కన ఉన్న సూర్య వెనక నుండి తనని హత్తుకుని తన వీపు మీద పెదవులతో రాశాడు. అంతే, తనకి నోటు మాట రావటం లేదు. సూర్య అంతటితో ఆగకుండా తనని ముందుకు తిప్పి తన పెదాలు అందుకోవాలి అనుకున్నాడు. సూర్య తనని చూసి కోపంగా, "హే! నువ్వేంటిక్కడ?" అని గట్టిగా అరిచి తన్ని బెడ్ మీదకి తోసి తన బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సూర్య గట్టిగా అరవడంతో జాను పరుగున రూంలోకి వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయి మంచం మీద ఏడుస్తూ కనిపించింది. జాను తన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని బాల్కనీలో ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి, "ఏంటి సూర్య ఇది? ఎందుకు తనంటే నీకంత కోపం? నేనే తన్నిక్కడికి పంపాను. ముందులా తను ఈ రూమ్‌లోనే ఉంటుంది సూర్య. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో ప్లీజ్ నా కోసం" అని తన భుజం మీద తల పెట్టుకొని చెప్పింది. సూర్య జాను తల మీద ముద్దు పెట్టి, "సారీ జాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. సరే ఫ్రెష్ అయ్యి రా" అని తను వెళ్ళిపోయింది. జాను సూర్యతో మాట్లాడుతున్న సమయంలో ఆ అమ్మాయి చీర కట్టుకుని కిందకి వెళ్ళిపోయింది. జాను కూడా కిందకి వెళ్ళి తన కోసం చూసింది. తను ఎక్కడ ఉందో తెలుసుకొని తోటలో మొక్కల మధ్యలో కూర్చున్న తన దగ్గరికి వెళ్ళి సారీ అంది తన చెయ్యి పట్టుకుని. జాను తనని కౌగిలించుకుని, "ఎందుకక్క సూర్య సార్‌కి నేనంటే అంత కోపం" అని ఏడుస్తూ అంది. తను తన వీపు మీద నిమురుతూ, "సూర్యకి కోపం ఎక్కువే, కాదు అనను. కానీ తను ఎందుకిలా మారిపోయాడో నీకు తెలుసు కదా" అని అంది. తను కూడా, "హా! అవునక్క. సార్ ఇంతకు ముందులా లేరు" అని అంది. జాను ఆ అమ్మాయిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అందరూ డైనింగ్ హాల్‌లో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇద్దరూ బయట నుండి వచ్చి, "అయ్యో! క్షమించండి, ఆలస్యం అయ్యింది" అని అంది జాను వాళ్ళతో. చాముండేశ్వరి జాహ్నవిని, "ఏం ఆలస్యం కాలేదు. ఇంకా సూర్య రాలేదు. వెళ్లి తీసుకురా" అని అంది. ఇక జాను వెళ్తూ ఉండగా సూర్య తనకి ఎదురొచ్చాడు. "హా! రా సూర్య, నేనే నీ దగ్గరికి వస్తున్నా. పద, అందరూ వెయిట్ చేస్తున్నారు." "సూర్య నాయనమ్మ, ఏంటి కన్నా ఆలస్యం అయ్యింది? కొద్ది రోజుల నుండి నా మనసుకి, శరీరానికి ప్రశాంతత లేదు నానమ్మ. ఇప్పుడు నాకు రెస్ట్ చాలా అవసరం" అని ఆ అమ్మాయిని ఒక చూపు చూశాడు. సూర్య అలా చూడడంతో తనకి ఎందుకు భయంగా అనిపించో చెమటలు పడుతున్నాయి. జాను తనని తట్టి, "నువ్వు కూడా కూర్చో" అంది. "లేదు, నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను" అని చెప్పింది. చాముండేశ్వరి, "అందరూ కూడా ఒకేసారి కూర్చుని తింటే బాగుంటుంది తల్లి" అని అంది. సూర్య వాళ్ళ అమ్మ, నాన్న గూడా "కూర్చో అమ్మా" అని అనడంతో ఇబ్బందిగానే కూర్చుని తింటుంది తను. అందరూ భోజనాలు చేసి వారి గదికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కూడా తన గదిలోకి వెళ్తూ ఉండగా జాను ఆ అమ్మాయిని పిలిచి, "నువ్వు సూర్య రూమ్‌లోకి వెళ్ళు" అంది. తను, "అక్క నేను వెళ్ళను" అంది. "సూర్యకి చెప్పాను. ఇక ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళు" అంది తను. భయంగానే పైన ఉన్న గదిలోకి వెళ్ళింది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్‌లోకి వెళ్ళింది. రూమ్ మొత్తం చూసింది. సూర్య ఎక్కడ ఉన్నాడు అని. తను సోఫాలో కూర్చుని తననే చూస్తున్నాడు సూర్య. తను సూర్యనే చూసి భయంతో అక్కడే నిల్చుంది. సూర్య లేచి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాక్కుని సోఫాలో పడేసి తన ఎదురుగా కూర్చున్నాడు. ఆ అమ్మాయి, "సార్ ప్లీజ్ ఎందుకు మీరిలా చేస్తున్నారు? నన్ను వదిలేయండి. మీరు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను" అని అంది. సూర్య ఒక్కసారి, "అలా చేసే ఇప్పుడిలా అయ్యావు. నేను నీ విషయం ఎప్పుడూ దూరంగానే ఉన్నాను.
కానీ నువ్వెప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళావో అప్పుడే నేను నీకు దూరంగా ఉండి చాలా తప్పు చేశాను అనిపించింది. నీకు మన మొదటి రాత్రే చెప్పాను. నేను నీకు దూరంగా ఉంటాను. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. చెప్పానా లేదా? అని గట్టిగా అడిగాడు తనని తను. అవును చెప్పారు అని అంది. మరి ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు? చెప్పు అవంతిక. ఎందుకిలా చేశావు? అని సూర్య మాట్లాడ్డాడు. అవంతిక ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచాననా? నువ్విక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పుడూ కూడా నేను పేరు పెట్టి పిలవలేదు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. కానీ నేనున్న పరిస్థితి అలాంటిది. దానికి నేను నిన్ను చాలా సార్లు క్షమాపణ కూడా చెప్పాను. అవంతిక మీరు క్షమాపణలు చెప్పిన మాత్రాన మీరు చేసింది సరవదు కదా సూర్య సార్. నాకిష్టం లేకుండా బలవంతంగా నా మెడలో తాళి కట్టారు. అది కూడా నా పెళ్లి ఇంకో వ్యక్తితో అవుతుందని తెలుసు కూడా. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. మీకు నేనంటే మొదటి నుంచి పడదు. అలాంటిది పెళ్లి చేసుకుని, తీసుకుని ఇలా ఇంట్లో పడేస్తే నేను నీతో కాపురం చేస్తూ కూర్చోవాలా? అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. మీరంటే నాకిష్టం లేదు. మీకిప్పటికే అక్కతో పెళ్లయింది. మళ్ళీ నన్ను అలా ఎలా చేసుకుని తీసుకొస్తారు చెప్పండి? మనసులో లేదవి. నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశా. నాకు తెలుసు. నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో. నిన్ను బాధ పెట్టినందుకు నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నా అని అన్నాడు. మరి అవంతిక ఎవరు? తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మరి జానుకి తెలిస్తే ఈ విషయం అసలు సూర్యకి 2 పెళ్ళిళ్ళు ఎందుకయినాయి అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.